హలో బాయ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ సిరీస్. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో అంటే మనం జస్ట్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఎక్సెల్లో ఫంక్షన్స్ అనేవి ఎట్లా ఆపరేట్ అవుతాయో చూద్దాము. సో బేసిక్గా ఎక్సెల్లో ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏబిసి అని రాశాను కదా, A2 అనే సెల్లో. సపోజ్ C2 అనే సెల్లో నాకు సేమ్ ఈ పర్టికులర్ సెల్లో ఏముందో కావాలనుకున్నాను అనుకోండి, ఈక్వల్ టు పెట్టి ఈ సెల్ పైన క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆర్ నేను కీబోర్డ్లో ఈక్వల్స్ టు A2 అని టైప్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా సెల్ రిఫరెన్స్ తీసుకుంటుంది. అంటే మీరు ఏ సెల్లో అయితే ఆ ఫామ్లో టైప్ చేస్తారో ఆ సెల్లో అది తీసుకుంటుంది. ఓకేనా? సో బేసిక్గా ఎక్సెల్ ఎందుకు ఇంత వాస్ట్గా యూజ్ చేస్తాము అంటే ఉన్న డేటాని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి విత్ ఇన్ ద ఫైల్ మనం మూవ్ చేసుకొని కొంచెం మ్యానిపులేషన్స్ కానీ అనాలిసిస్ కానీ డేటా ఎక్స్ట్రాక్షన్ కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పి బేసిక్గా ఎక్సెల్ యూజ్ చేస్తాం. అయితే ఈరోజు మనం ఎక్సెల్ ఫార్ములాస్ అనేవి కొంచెం తెలుసుకుందాం. దాంట్లో బేసిక్గా ఈరోజు మనం బేసిక్గా టెక్స్ట్ మీద ఆపరేట్ అయ్యే ఫార్ములాస్ని మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్. మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను సైడ్ ఒక వర్డ్ డాక్యుమెంట్ పెట్టాను. సో దీంట్లో అంటే మనం డిస్కస్ చేసుకునే ఫార్ములాస్ అన్నీ మీకు అంటే మీరు వీడియో చూస్తూ ప్యారలల్గా అసలు ఆ ఫార్ములా ఏంటి అని చూస్తే మీకు ఒక ఐడియా ఈజీగా వస్తుందని చెప్పి మీరు మధ్యలో అంటే మీకు ఆ ఫార్ములా ఓకే ఇలా వాడచ్చు అని అర్థమైతే మీరు స్కిప్ చేసుకొని నెక్స్ట్ మనం ఏ ఫార్ములా డిస్కస్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి చూసేయండి. సో కమింగ్ టు మనం ఫస్ట్ బేసిక్ టెక్స్ట్ ఫంక్షన్కి వచ్చేద్దాం. సపోజ్ మనం ఒక A1 అనే సెల్లో మనం ఒక డేటా ఎంటర్ చేసాం. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది నా టెక్స్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన యొక్క సెల్లో ఉండే స్ట్రింగ్ అంటే బేసిక్గా ఇలాంటి టెక్స్ట్ కానీ టెక్స్ట్లో లెఫ్ట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ అంటే టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ అనేది ఎక్కడుంది, ఏ సెల్లో ఉందని చెప్పి మనం రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఉంది టెక్స్ట్ అనేది, A1లో ఉంది. సో ఈ టెక్స్ట్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ నీకు కావాలి. సపోజ్ నాకు 4 క్యారెక్టర్స్ కావాలనుకోండి. ఇప్పుడు నాకు అదేం రావాలి, ఐ స్పేస్ LI. అంటే ఇక్కడ స్పేస్ని కూడా అది ఒక క్యారెక్టర్గా తీసుకుంటుంది. సో టోటల్ 4 క్యారెక్టర్స్ ఐ స్పేస్ LI. సపోజ్ ఇదే ఫంక్షన్లో నేను ఏమీ ఇవ్వకుండా అంటే జస్ట్ A1 అని ఇచ్చాను అనుకో, అది ఓన్లీ బై డిఫాల్ట్ 1 తీసుకుంటా. అంటే ఫస్ట్ అంటే ఓన్లీ ఒక లెటర్ ఇవ్వమని చెప్పి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే, నేను మీకు ఇంకొకటి చేస్తాను. సపోజ్ అంటే మీకు అక్కడ ఎగ్జాక్ట్గా నెంబర్స్ ఏం పెట్టానో గుర్తు ఉండదు కాబట్టి అక్కడ ఏం ఫార్ములా రాశాను అని చెప్పేసి మీకు కనిపించేలా చేస్తాను. ఓకే, సో అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏం ఫార్ములా పెట్టామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను మీకు, సో దట్ మీకు తర్వాత అర్థమవుతుంది అని చెప్పి. సపోజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఈ స్ట్రింగ్ నేను ఒక 7 స్పేసెస్ తీసుకున్నాను అనుకోండి, అది ఐ లివ్ పక్కన స్పేస్ అంటే ఐ స్పేస్ LIV. తర్వాత ఇంకొక స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి ఈ రెండు ఫార్ములాస్కి. ఇక్కడ ఓన్లీ మనము ఎలాంటి ఆర్గ్యుమెంట్ అంటే ఎన్ని నెంబర్స్ కావాలి అని చెప్పి మనం ఇవ్వలేదు. సో అది బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. ఇక్కడైతే 7. ఇట్లా సిమిలర్గానే మనకి రైట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సపోజ్ అంటే లెఫ్ట్ అంటే ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో మనం తీసుకుంటాం. రైట్ అనేది సేమ్ టెక్స్ట్లో రైట్ సైడ్ నుంచి తీసుకుంటుంది. ఇది కూడా సేమ్ బై డిఫాల్ట్ మనం ఏమి అంటే ఎన్ని నెంబర్స్ కావాలని ఇవ్వకపోతే రైట్ మోస్ట్ ఇది తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ చేసింది ఈక్వల్ టు రైట్ A1. అంటే ఈ A1 అనే దాంట్లో మన దగ్గర టెక్స్ట్ ఉంది, దాంట్లో రైట్ సైడ్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడే నాకు కొన్ని మల్టిపుల్ ఇది కావాలి, లేకపోతే ఒక 10 డిజిట్స్ వరకు కావాలి అనుకుంటే సపోజ్ 10 పెట్టాను అనుకోండి, రైట్ సైడ్ నుంచి 10 వాల్యూస్ నాకు వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ అంటే నేను ఏం ఫార్ములా రాసానని చెప్పి మీకు పార్లర్గా అనిపిస్తుంది.
ఇప్పుడు సపోజ్ నాకు ఓన్లీ అక్కడ రైట్‌లోనే కాదు. నాకు సమ్ మిడ్ వాల్యూలో కొన్ని ఇది కావాలి అనుకున్నాను అనుకోండి. అంటే ఈ టెక్స్ట్ యొక్క ఈ టెక్స్ట్‌లో సమ్‌వేర్ ఇన్ ద మిడిల్ నుంచి నాకు కొన్ని నంబర్స్ కావాలి. సపోజ్ మిడ్ అది ఏ టెక్స్ట్ A1లో టెక్స్ట్ ఉంది. సో నాకు స్టార్ట్ నెంబర్ ఇక్కడ మీకు స్టార్ట్ నెంబర్ అని కనిపిస్తుందా? అంటే మీనింగ్ ఏంటి? ఈ టెక్స్ట్ యొక్క స్ట్రింగ్‌లో ఏ పొజిషన్ నుంచి నీకు స్ట్రింగ్ అంటే దాంట్లో సబ్ స్ట్రింగ్ అనేది మీకు కావాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఆహ్, ఆహ్, ఐ ఇక్కడ ఐ లివ్ ఇన్ అని ఉంది కదా! ఇన్‌లో ఉండే ఐ నుంచి నాకు కావాలి అనుకోండి. ఫస్ట్ నేను ఐ అనేది ఎక్కడ ఉంది అనేది కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐ అంటే క్యాపిటల్ ఐ, తర్వాత స్పేస్ LIVE స్పేస్. సో 7th పొజిషన్‌లో ఉందన్నమాట. సో స్టార్టింగ్ నెంబర్ 7. ఇప్పుడు నాకు అక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? సపోజ్ ఒక 5 క్యారెక్టర్స్ కావాలనుకోండి. సో ఐ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనకి 5 క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. సారీ, అది ముందు స్పేస్ నుంచి కన్సిడర్ చేసుకోండి. సో యాహ్! ఇట్లా. ఓకేనా? అంటే మీకు అర్థమైంది అనుకుంటా మిడ్ అనేది ఎట్లా వాడాలి అని చెప్పి. మిడ్ టెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్ 8 అంటే స్మాల్ ఐ ఇన్‌లో ఉండే ఐ అనేది 8th పొజిషన్‌లో ఉంది. సపోజ్ దీని తర్వాత నాకు 10 నంబర్స్ కావాలి అంటే ఇట్లా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ మనం ఎంటర్ చేసినాం కదా! ఇక్కడ మనకి అంటే టోటల్ ఆ స్ట్రింగ్ యొక్క ఆర్ ఒక టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో తెలియాలి అనుకోండి. LEN అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. దీంట్లో ఈ టోటల్ అంటే A1 అనే దాంట్లో మనకి టోటల్ ఉంది కాబట్టి టోటల్ స్ట్రింగ్ ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ A1 అని కొడితే టోటల్ 19 క్యారెక్టర్స్ అని చెప్పి మనకి ఇస్తుంది అనమాట. కావాలంటే ఒకసారి కౌంట్ చూసుకోండి. మనకి సేమ్ ఇది ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి సపోజ్ 2 టెక్స్ట్స్ ఉన్నాయి. ABC DEF. ఇప్పుడు మనకేంటి సపోజ్ ఈ 2 టెక్స్ట్ కలిపి మనకు కావాలి. అంటే ABCDEF అట్లా. సో దానికి మనం ఏం చేస్తాం? ఈక్వల్ టు అంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ అంటే దాంతో పాటు ఇంకో దాన్ని మనం యాడ్ చేస్తున్నాం టెక్స్ట్‌లో. అంటే ఈ పర్టిక్యులర్ ఎండ్ అంటే దీని తర్వాత ఇచ్చే ఆర్గ్యుమెంట్‌ని కూడా మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ A13లో ఉండే టెక్స్ట్ ప్లస్ B13లో ఉండే టెక్స్ట్‌ని తీసుకొని మనకు చూపిస్తదన్నమాట. సో ABCDEF. ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. తర్వాత సపోజ్ నాకు ఇలా కాదు, దీని మధ్యలో నాకు స్పేసింగ్ కావాలి అనుకోండి. ఎండ్ పెట్టుకొని స్పేస్కి అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే 2 అపాస్ట్రఫీస్ మధ్యలో మనము స్పేస్ పెట్టినాం అనమాట. అండ్ DEF. సో ఇప్పుడు మనకి స్పేస్ వచ్చిందనమాట. ఇక్కడ దీనికి మనం ఇచ్చిన డిఫరెన్స్ ఏంటి? ఈ స్పేస్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఓకేనా? మధ్యలో స్పేస్. సపోజ్ మీకు అట్లా కాదు, దానికి మధ్యలో ఒక డాష్ కావాలనుకోండి. ABC సారీ, ఇక్కడ ఉండే టెక్స్ట్ అండ్ హైఫన్ అండ్ ఇది అండ్ మర్చిపోద్దు. ఇదన్నమాట. ఇప్పుడు కాన్కాట్ అంటే ఇన్ జనరల్ అంటే ఇట్లా ఎండ్ ఇట్లా కాకుండా డైరెక్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటే మేబీ కోడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాన్కాట్ స్ట్రింగ్స్ అని. అంటే ఇక్కడ అంటే మీరు చూసినట్టయితే ప్రతిసారి మనం ఒక ఫంక్షన్ టైప్ చేయగానే దానికి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్పి అది ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి సెకండ్ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత క్లోజ్ చేస్తాం. ఇది డైరెక్ట్ ఇట్లా ABCDEF అని ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఫామ్లో వచ్చేసి ఇది. ఓకేనా?
సపోజ్ ఇదే ఫార్ములాలో ఇందాక మనం మధ్యలో వేరే స్పేసింగ్ కావాలనుకున్నాం కదా. సో ఏబిసి కామ ఇట్లా మీకు కావాల్సిన క్యారెక్టర్ ఏదో సపోజ్ స్టార్ మీకు మధ్యలో కావాలి అనుకుంది కామ డి. సో మధ్యలో స్టార్ వస్తుంది సేమ్, అంటే మనము ఎండ్ అనేది యూజ్ చేసాము. అలా కాకుండా మీరు మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఎండ్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. అలా కాకుండా సపోజ్ ఒక 10-20 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, మనం సింపుల్గా కాన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు జిహెచ్ఐ ఇట్లా మీకు ఏదో ఒక 4-5 టెక్స్ట్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రతిసారి అంటే వన్ వే ఏంటి అంటే ఇప్పుడు ఇది పెట్టుకొని ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అండ్ సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ సెలెక్ట్ చేసుకొని ఇలా రాస్తాం కదా. అలా కాకుండా మనం ఏంటి కాన్కాట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది మొత్తం ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట. సో అంటే మనకి ఆ ఇబ్బంది లేకుండా ఒకేసారి జస్ట్ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్తో మనకి ఫార్ములా కంప్లీట్ అయిపోతుంది. సో యా, ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఫార్ములా వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడ నేను ఏం చేయట్లేదు, ఇది కూడా ఒక ఫార్ములానే బేసిక్గా. ఇక్కడ అంటే ఈ C22 అనే బాక్స్లో నేను ఏం చేస్తున్నానంటే, అంటే ఈ B22 అనే బాక్స్లో B22 అనే బాక్స్లో నేను ఏం ఫార్ములా రాశాను అని చెప్పి ఫార్ములా టెక్స్ట్ అనేది ఒక ఫంక్షన్ అది మనకి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు లెట్స్ కమ్ టు టెక్స్ట్ జాయిన్. ఇప్పుడు మనకి ఇట్లా ఈ మల్టిపుల్ టెక్స్ట్ ఉన్నాయి కదా. సో వీటిని మనం జాయిన్ చేయాలి అనుకుంటే అంటే ఎట్లా జస్ట్ ఏబిసిడి ఇట్లా కాకుండా ఒక కామన్ స్పేసింగ్ లేకపోతే ఇంకేమన్నా ఉండాలి అనుకుంటే అప్పుడు మనం ఒక డీలిమిటర్ పెడతాం అనమాట. డీలిమిటర్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్కి ఇంకో టెక్స్ట్కి మధ్యలో ఒక స్పెసిఫిక్ సింబల్ కానీ లేకపోతే ఒక స్పేసింగ్ కానీ ఇట్లాంటివన్నీ పెడతాం అనమాట. దాన్ని ఇదంటాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ జాయిన్ అనే ఫంక్షన్ని మనం వాడినాము అంటే ఫస్ట్ అది ఏమడుగుతుంది, డీలిమిటర్ అడుగుతుంది. డీలిమిటర్ అంటే మీరు ఒక సింబల్ అంటే ఏదైతే సింబల్ అనుకుంటారో అది పెట్టుకోవాలి. సపోజ్ డీలిమిటర్ నేను అనుకునేది ఈ సింబల్ని నేను డీలిమిట్ అంటే అంటే 2 డిఫరెంట్ సెల్స్లో ఉండే టెక్స్ట్ని సపరేట్ చేసే ఆప్షన్ ఇది నేను అనుకున్నది. ఇక్కడ ఏంటి ఇగ్నోర్ ఎంప్టీ సెల్స్, అంటే మధ్యలో ఎక్కడన్నా ఎంప్టీ సెల్స్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేయాలి అంటే ట్రూ అని రాయండి. లేదు అవసరం లేదు అనుకుంటే అంటే ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటే ఫాల్స్ టైప్ చేయండి. ఓకే. సో సపోజ్ నేను ఎంప్టీ సెల్స్ని ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. సో ఐ విల్ ఇగ్నోర్ ఇట్, ట్రూ. తర్వాత ఇవన్నీ నా టెక్స్ట్ అనమాట. అంటే ఈ టెక్స్ట్ అన్నిటిని నేను యాడ్ చేసుకోవాలి అనుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే టెక్స్ట్కి మధ్యలో ఈ పర్టికులర్ సింబల్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సరే ఓకే, ఇక్కడ మనము వాడిన ఫార్ములా ఏంటి, ఇది. సపోజ్ ఇక్కడ నేను జిహెచ్జేలో ఈ C13లో ఉండే ఇది తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా అది ఉండదు. కానీ ఇప్పుడు మనం టెక్స్ట్ జాయిన్లో ఇందాక మనం ఫాల్స్ పెట్టినాం కదా, ఇప్పుడు ట్రూ పెడితే టెక్స్ట్ జాయిన్లో డీలిమిటర్ ఇది ఇందాక మనం ట్రూ పెట్టాం, ఇప్పుడు ఫాల్స్ పెడతాం. ఫాల్స్ అంటే ఇంక్లూడ్, అంటే ఇక్కడ ఏదైతే C13 అనే సెల్ ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయి, ఎంప్టీ సెల్ కన్సిడర్ చేయి అని చెప్పి మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. కామన్ టెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి ఇవన్నీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ డిఎఫ్కి జేఎస్జికి మధ్యలో 2 డీలిమిటర్స్ ఉన్నాయి, అంటే అక్కడ మధ్యలో ఎంప్టీ ఇది ఉందన్నమాట. సో మీకు అర్థమవుతుంది. లేదు ఇంకా కొంచెం స్పేసింగ్లో నీట్గా కావాలి అంటే మనము ఫంక్షన్ కొంచెం మారుద్దాం, అంటే మీకు అర్థమవుతుంది అక్కడ స్పేసింగ్ ఉంది అని. డీలిమిటర్ మనం స్పేస్ ఇది స్పేస్ పెట్టి, అంటే సపోజ్ ఈ సింబల్ మన డీలిమిటర్ అనుకోండి, అంటే ఈ బ్రాకెట్స్లో ఉండే మొత్తం ఇప్పుడు మనకి ఫాల్స్ అనమాట. ఫాల్స్ అంటే ఏంటి, ఎంప్టీ సెల్స్ ఏమైనా ఉంటే మనం ఇంక్లూడ్ చేయాలి అంట.
ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎంటీ సెల్ ఈ హెచ్జేకే అనేది లేదు. సో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నేను దాన్ని ఇంక్లూడ్ చేస్తే హెచ్జేకే అనేది నేను ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఎక్సెల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ప్రతిసారి అంటే జస్ట్ ఒక చోట మనం ఫార్ములా రాసి పెట్టేస్తే డైనమిక్గా మనం ఒక సెల్లో చేంజ్ చేస్తే ఇంకో సెల్లో అప్డేట్ అయిపోతుంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మై నేమ్ ఈస్ ఫణీంద్ర. సపోజ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేనేం కావాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఈ దీంట్లో ఫణీంద్ర అనేది ఎక్కడుంది అని చెప్పి నేను కనుక్కోవాలి, ఆర్ నేమ్ అనే వర్డ్ ఎక్కడుంది అని చెప్పి నేను కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తాం మనం, ఫైండ్ టెక్స్ట్. నేనేం టెక్స్ట్ ఫైండ్ చేయాలి, ఎన్ఏఎం. ఇది వచ్చేసి కేస్ సెన్సిటివ్ అనమాట. ఇక్కడ క్లియర్గా రాశాను కేస్ సెన్సిటివ్ అని చెప్పి. అంటే మీరు నేమ్ని స్మాల్ లెటర్స్లోనే రాస్తేనే అది గుర్తుపడుతుంది, లేదంటే ఎర్రర్ ఇస్తుంది. విత్ ఇన్ టెక్స్ట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏమిస్తుంది, 4th పొజిషన్లో ఉంది అని. ఓకేనా. తర్వాత సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రింగ్లో మై నేమ్ ఈస్ రాము. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ మామూలుగా ఏమి ఇవ్వాలి, ఫైండ్ నేమ్ అని నేను సెర్చ్ చేసిన కదా ఇందాక. మనము స్టార్టింగ్ నెంబర్ అనేది అంటే విత్ ఇన్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్లో కావాలి, కానీ నాకు ఎక్కడి నుంచి కావాలి అంటే ఆఫ్టర్ 7th పొజిషన్ తర్వాత నేమ్ ఎక్కడుందనేది నాకు తెలియాలి. సపోజ్ 7th పొజిషన్ తర్వాత ఎక్కడుంది అనేది తెలియాలి. అప్పుడు నాకేమిస్తుంది అంటే ఇది 7th పొజిషన్ తర్వాత వచ్చే నేమ్ మాత్రమే నాకు చెప్తుంది, దానికి ముందు వచ్చే నేమ్ గురించి నాకు చెప్పదు. సపోజ్ ఇక్కడ నేను 7 అనే ఎలిమెంట్ని తీసేసాను అనుకో, బై డిఫాల్ట్ అది స్టార్టింగ్ నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. అప్పుడు ఫస్ట్ 4 ఇస్తుంది. ఎందుకని అంటే ఇక్కడ 4 ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, అది ఇక్కడ ఉండే నేమ్ని కన్సిడర్ చేస్తున్నట్టు. ఓకేనా. సపోజ్ నేను 7 తర్వాత ఇచ్చాను అంటే 7th పొజిషన్ తర్వాత ఇచ్చాను అంటే అది ఈ 15th పొజిషన్ అంటే ఇది కన్సిడర్ చేస్తున్నట్టు. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను నేమ్ తీసేసి మై అంటే మై అనేది కనుక్కో, మై అనేది ఏ పొజిషన్లో ఉందో కనుక్కో, అది 12th పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ. ఓకేనా. బై డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు అంటే మై అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇట్ విల్ టేక్ లైక్ దట్. ఇక్కడ రాసిన ఫార్ములా ఇది, ఓకేనా. యా ఇక్కడ ఏంటి అంటే మనము ఏ పొజిషన్ తర్వాత రావాలి అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇది టెక్స్ట్ ఫైండ్ అనేది. కాకపోతే ఇప్పుడు ఫైండ్ అయిపోయింది కదా, సెర్చ్ కూడా సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే సెర్చ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. అంటే ఇప్పుడు మనము సెర్చ్ పెట్టేసి సేమ్ ఫైండ్ టెక్స్ట్ ఎంవై అంటే కేస్ ఇన్సెన్సిటివ్. క్యాపిటల్ లెటర్ ఉన్న స్మాల్ లెటర్ ఉన్న దానికి సంబంధం లేదనమాట. సేమ్ ఫైండ్ సెర్చ్ ఒకేలాగా పనిచేస్తే, కాకపోతే అది కేస్ సెన్సిటివ్, ఇది కేస్ ఇన్సెన్సిటివ్, అదొకటే తేడా. ఓకేనా. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ మై నేమ్ ఈజ్ ఫణీంద్ర అని ఉంది కదా, ఈ ఫణీంద్రలో నేను ఫణీంద్రాని సపోజ్ కృష్ణ అనే పేరుతో రీప్లేస్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ అనే ఫంక్షన్ వాడతాం. సబ్స్టిట్యూట్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్లో A29 అనే చోట టోటల్ కంప్లీట్ టెక్స్ట్ ఉంది. దాంట్లో ఓల్డ్ టెక్స్ట్ ఏముంది, ఫణీంద్రాని నేను దేంతో, కృష్ణతో రీప్లేస్ చేయాలి.
ఇప్పుడు చూసారా ఇక్కడ ఫణీంద్ర అనేది కృష్ణతో రీప్లేస్ అయిపోయింది అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని ఉంది కదా, అంటే దానికి మీనింగ్ ఏంటి? బై డిఫాల్ట్ ఇక్కడ ఫస్ట్ ఉన్నది రీప్లేస్ అవుతుంది. అంటే ఒక స్ట్రింగ్లో మల్టిపుల్ టైమ్స్ సేమ్ వర్డ్ రిపీట్ అవుతుంది కదా, బై డిఫాల్ట్ మీరు ఇన్స్టెన్స్ నెంబర్ ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ అది ఫస్ట్ వచ్చేది మాత్రమే రీప్లేస్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేమ్ అనేది 2 ఉన్నాయి కదా, దీనిపైన ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఈ స్ట్రింగ్లో సెకండ్ టైం నేమ్ వచ్చిందని నేను క్యాపిటల్ లెటర్స్తో రీప్లేస్ చేయాలి అనుకోండి. అది ఎన్నో టైం? సెకండ్ టైం వచ్చింది. సో ఇన్స్టెన్స్ అనేది సెకండ్ టైం వచ్చింది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇన్స్టెన్స్ నెంబర్ ఎన్నోసారి వచ్చింది అనేది మనకు అది తీసుకుంటుంది అనమాట. ఓకేనా? యా. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి సబ్స్టిట్యూట్ అనేది, అంటే ఒక వర్డ్ని ఫైండ్ చేసి దాన్ని ఇది చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ రీప్లేస్ అనేది ఎట్లా ఉంటుంది? రీప్లేస్ ఒక 4 క్యారెక్టర్స్ ఏదో సమ్ డమ్మీ నెంబర్ ఇచ్చింది. సో ఇక్కడ ఎక్కడి నుంచి సెకండ్ పొజిషన్ నుంచి ఒక 4 క్యారెక్టర్స్, అంటే సెకండ్ పొజిషన్ అంటే ఏంటి? వై స్పేస్ ఎన్ఏ, అంటే ఈ వై స్పేస్ ఎన్ఏ ఈ 4 ఉన్నాయి కదా, వాటిని అంటే ఆ 4ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? ఓజే ఐఓజే అనే దాంతో మనం రీప్లేస్ చేస్తున్నాం వై స్పేస్ ఎన్ఏ. సో అది రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ అనే ఫంక్షన్ అది చూసుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఏంటి ఎన్ఏఎంఈ అనేది ఉంది. ఈ నేమ్ని నేను ఒక 20 టైమ్స్ రిపీట్ చేయాలి అనుకోండి. ఈక్వల్ టు రిపీట్ ఆర్ఈపీటీ ఈ టెక్స్ట్ని నేను ఎన్నిసార్లు ఫిల్ చేయాలనుకుంటున్నాను? ఒక 3 టైమ్స్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ అట్లా 3 టైమ్స్ ఫిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్రిమ్ అనే ఫంక్షన్. ట్రిమ్ ఇప్పుడు అంటే మనము ఈ బీ కాలంలో అన్నీ మనం ఫార్ములాస్ రాస్తున్నాం కదా, సో ఈ ఫార్ములాస్ని కూడా మనము వేరే చోట వాడుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఈ 2 టెక్స్ట్ ఇది అండ్ ఇది అని చెప్పి నేను టైప్ చేసిన అనుకోండి, అది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్, అంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఎలాంటి ఫార్ములా యూజ్ చేయని సెల్ని మన ఫార్ములాని మనం వాడుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రిమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఏబిసిడి స్పేస్ ఎక్కువ ఇచ్చేసి ఇట్లా అడ్డదిడ్డంగా, అంటే కొంచెం ఇర్రెస్పెక్టివ్ స్పేసింగ్స్ ఉన్నాయనుకోండి, ట్రిమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే అది ప్రాపర్గా స్పేసింగ్ని చూసుకుంటుంది అనమాట. సో ఓన్లీ సింగిల్ స్పేసింగ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం వాడిన ఫంక్షన్ నెక్స్ట్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ టెక్స్ట్. అంటే ఇంకా ఇలాంటి ఈ టెక్స్ట్లు ఇవి ఇట్లా ఉంటాయి కదా, సో అవి ఏమన్నా కొన్ని ప్రింట్ అవ్వని ఇవేమన్నా ఉంటే అది ఇస్తుంది. సో క్లీన్
ఇది కాదు. సపోజ్ ఇక్కడ మనం వేరే ఫాంట్ అంటే ఇక్కడ నాన్ ప్రింటబుల్ అంటే మనకు కొన్నిసార్లు అంటే వేరే డేటా నుంచి మనకి కొన్ని వస్తాయి. సో అవి ప్రింటబుల్. తర్వాత ఇప్పుడు సపోజ్ మనకి అంత క్యాపిటల్ లెటర్స్లోనో ఆర్ ఫ్యూ అంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్లో కొన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు అది మొత్తము స్మాల్ లెటర్స్లోనే కావాలనుకోండి, లోవర్ అని చెప్పి టెక్స్ట్ టైప్ చేస్తే అంటే ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ మొత్తం లోవర్కి మారిపోతుంది. ఓకే, సపోజ్ నాకు లోవర్ కాకుండా అన్నీ అప్పర్ కావాలనుకోండి, అంటే ఉన్నాయన్నీ అప్పర్ అంటే అప్పర్ కేసింగ్లో వచ్చేస్తాయి. తర్వాత ఇలా కాకుండా ఓన్లీ నాకు స్టార్టింగ్ ఇది మాత్రమే కావాలి అనుకోండి, అంటే స్టార్టింగ్ ఉన్న లెటర్ మాత్రమే, లైక్ మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో మాత్రమే ఫస్ట్ లెటర్ ఉంటుంది క్యాప్, అట్లా మనం ప్రాపర్ అనే దాన్ని వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు సి కోడ్ ఇవన్నీ మనకి అంత అవసరం లేదు, బట్ స్టిల్ మీరు తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలంటే చేసుకోండి. సో థ్యాంక్ యూ. సో దీంట్లో మనం ప్రజెంట్ రాసిన కోడ్స్ని అంటే బేసిక్గా వాడే కోడ్ ఫార్ములాస్ని మనం ఇక్కడ రాసాము. మిగతాది అంత అవసరం లేదు, బట్ స్టిల్ నేను ఇక్కడ డాక్యుమెంట్లో మీకు పంపించాను. సో కావాలంటే ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.